ఈ సమాజం గురించి మనకు తెలియదు ఏముంది. ఎవడైనా ఎదిగితే చూడలేరు, ఎవడైనా బాగుపడితే చూడలేరు. కుళ్ళు, అసూయ. మనోడు అన్నవాడు ఎదిగితే మావోడని చెప్పుకుంటారు, కానీ మనోడు ఎదగబోతుంటే మాత్రం ఎదగనివ్వరు, కిందకి లాగేద్దామని చూస్తారు. ఎదుగునోడు మనోడు కాకపోయినా మావోడే అంటారు. చూడండి ఎంత విచిత్రంగా ఉందో. మనోడు కాకపోయినా ఏదో రకంగా బేరకాయ పీసి కలిపేసుకుంటారు. అక్కడ మావోడేనండి, మా కుట్లే, మా కులమే, మా ఊట్లే. ఎవడైనా గొప్పోడు అయిపోతే కలిపేసుకోవడానికి ముందుంటాం. మనోడు గొప్పోడు అవ్వబోతూ ఉంటే మాత్రం వెనక పట్టుకుని లాగేస్తాం. ఇది మనిషి యొక్క దరిద్రపు సైకాలజీ. అరే ఏదో ఆడు బతుకాడు బతుకుతున్నాడు కదా, నా బతుకిలా తగలడింది, ఆడైనా గొప్పోడు అయ్యాడని అనుకోరు. వాళ్ళకి ఉద్యోగం వచ్చిందంటే ఏడుపు, వాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నారంటే ఏడుపు, వాళ్ళు ఏదైనా వస్తువు కొనుక్కుంటే ఏడుపు, వాళ్ళు ఏదైనా వ్యాపారం బాగా చేస్తుంటే ఏడుపు, వాళ్ళు గొప్పోళ్ళు అయితే ఏడుపు, వాళ్ళు గెలిస్తే ఏడుపు. అందుకేనట ఒక మానసిక శాస్త్రవేత్త అంటాడు, నీ విజయాల గురించి ఎప్పుడు నీతో ఉన్న వాళ్ళకి చెప్పుకోకు, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు నీ విజయాలు ఇష్టపడరట. ఎప్పుడు కూడా ₹1,00,00,000 లాస్ వచ్చింది బావా అన్నాం అనుకో, పైకి అలా వాదార్చు, ఆడికి అదే ఇష్టం. మనసులో అనుకుంటాడు, అమ్మయ్యా ఇడికి ₹1,00,00,000 పోయిని మనసులో అనుకుంటాడు. పైకి మాత్రం బాధపడకు, ఏం కాదు సర్దుకుంటదిలే, మరి తప్పదు కదా మనిషి అన్నాక, మరి నష్టాలు వస్తాయి, మరి మనసులో మాత్రం నాట్యం చేస్తుంటాడు అమ్మయ్యా అనుకోని. అది మనుషుల నైజం. కావాలంటే మీరు చెక్ చేసుకోండి, వెళ్ళి చెప్పండి ఎవడన్నా కనబడితే, నాకు ఏ రోగాలు లేవయ్యా, నాకు ఏ ఇబ్బందులు లేవు, నాకు ఏ బాధలు లేవు, నా అంత ఆనందంగా ప్రపంచంలో ఎవడున్నాడు, నేను చాలా సంతోషంగా ఉన్నాను, హ్యాపీగా ఉన్నాను, ఉల్లాసంగా ఉన్నాను, ఉత్సాహంగా ఉన్నాను అన్నావు అనుకో, నువ్వు ఆ లోపల నుంచి పొగలు వచ్చేస్తుంటే అవతలోడికి పొగలు, ఆ పొట్ట మీద నువ్వు టీ పెట్టేసుకోవచ్చు, ఆ తలకాయ మీద నువ్వు అన్నం వండేసుకోవచ్చు, అంత వేడి వచ్చేద్ది అనమాట లోపల నుంచి. సమాజం అలా తగలడింది, మనం ఏం చేయగలం? మరి ఏం చేయలేము. ఇంకా వ్యవస్థ మన చుట్టూ ఉన్న వాళ్ళు అలా ఉన్నారు, ఎదిగితే చూడలేని పచ్చకావిరిలో లైఫ్.